ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే కేవలం నడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి మాత్రమే రోజుకు 5,000 దర్శనం టికెట్లను సపరేట్గా ఇస్తున్నారండి టీటీడీ వారు. అవి ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,783 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 35,665 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,08,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకున్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అంటే మీరు క్యూ లైన్లో ఎంటర్ అయి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 12 గంటలు అనేవి పడుతోందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా ఉంది. ఇక తిరుమల దర్శనం టికెట్లు రోజుకు 5,000 దర్శనం టికెట్లను నడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి సపరేట్గా ఇస్తున్నారండి. అవి ఎక్కడ ఇస్తున్నారంటే తిరుపతిలోని శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను రోజుకు 5,000 సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. అయితే ఉదయం 5 గంటల నుంచి ఈ శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయండి. అంటే ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6 లేదా 7 గంటల వరకే టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఫుల్ అయిపోవడం జరుగుతుంది. ఈ టికెట్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. కనుక శ్రీవారి మెట్ల మార్గంలో నడక మార్గంలో నడిచి వెళ్ళాలనుకునే భక్తులు ఈ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఇచ్చే ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా రోజుకు 5,000 సర్వదర్శనం టికెట్లను కేవలం శ్రీవారి మెట్ల మార్గంలోనే భక్తులకు టీటీడీ వారు కేటాయిస్తున్నారు. తిరుపతిలోని 3 సర్వదర్శనం టికెట్ కౌంటర్లలో కూడా టికెట్లు ఇస్తారండి. కానీ అవి తీసుకోవాలంటే ఉదయం 3 గంటలకే ఇస్తారు. అర్ధరాత్రి నుంచి క్యూలో ఉండాల్సి ఉంటుంది. ఆ టికెట్లను తీసుకొని కూడా మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా నడిచి అయినా వెళ్ళొచ్చు. అదే శ్రీవారి మెట్ల మార్గంలో అయితే ఉదయం 5 గంటల నుంచి టికెట్లను కేటాయిస్తారు. కాబట్టి కొంచెం నిదానంగానే క్యూ లైన్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి నడక మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులు ఏమీ ఇబ్బంది పడనవసరం లేదండి. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు మధ్యాహ్నం ఏమైనా SSD టోకెన్స్ ఇస్తున్నారా మేడం అని అడిగారండి. మధ్యాహ్నానికి ఎటువంటి దర్శనం టికెట్
టికెట్లు కూడా అందుబాటులో ఉండవండి. ఉదయం 6:30, 7 గంటల కల్లా ప్రతిరోజు కూడా అన్ని రకాలైన దర్శనం టికెట్లు అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు 3 గంటల నుంచి ఉదయం 6 లేదా 7 గంటల వరకు మాత్రమే టికెట్లు అనేవి కేటాయిస్తారు. ఒకవేళ మధ్యాహ్నం పూట్ల మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంటుంది. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొకరు జూలై 1వ తేదీన దర్శనం ప్లాన్ చేసుకున్నాము, దర్శనం టికెట్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అని అడిగారండి. ఆన్లైన్లో అయితే అన్ని రకాలైన దర్శనం టికెట్లను జూలై నెల వరకు విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీరు జూలై 1వ తేదీన దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు మేడం కళ్యాణం టికెట్స్ ఈ మే నెలకు అవైలబుల్గా ఉన్నాయా అని అడిగారండి. కళ్యాణం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఇంకెక్కడా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇవ్వరు. ఈ ఆన్లైన్లో కూడా ప్రస్తుతం జూలై నెల వరకు సంబంధించిన కళ్యాణం టికెట్స్ అన్నీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన కళ్యాణం టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ మే నెల చివరి వారంలో ఆగస్టు నెలకు సంబంధించిన కళ్యాణం టికెట్లను విడుదల చేస్తారండి. ఖచ్చితంగా మీరు ఎదురు చూస్తూ ఉండండి. టీటీడీ నుంచి న్యూస్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు వాటిని బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.